హాయ్ మన మిత్రులందరికీ. సో మనకేంటంటే ఈరోజు ప్రైస్ యాక్షన్ అనేది డిస్కస్ చేద్దాం. అంటే మనం కొన్ని లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం ఎవ్రీడే కూడా. సో ఆ లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడు ఎలా ఎంట్రీస్ తీసుకుంటే బాగుండేది అనేది మనం డిస్కస్ చేద్దాం. దీన్ని ఎండ్ ఆఫ్ ది డే అనాలిసిస్ అంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది మార్క్ చేద్దాం. అండ్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళ పొజిషన్స్ని ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని బట్టి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియస్గా మనం ఈ యొక్క స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏది గ్లాండ్ ఫార్మా కానీ ఐఈఎక్స్ కానీ అవన్నీ చాలా చక్కగా మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే ఒకనొక టైంలో 1500 దాకా చూడండి డౌన్ సైడ్ వెళ్ళింది. అక్కడ నుంచి కూడా దగ్గర 1750 దాకా వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఐఈఎక్స్లో కూడా ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. మేబీ నేను అనుకుంటున్నాను ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ రివర్సల్స్ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి ఐఈఎక్స్లో ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఈ యొక్క పాయింట్ అనేది గమనించండి అండ్ అనాలిసిస్ అనేది ఓన్గా చేయండి అండ్ డెసిషన్ అయితే ఓన్గా తీసుకోండి. ఇక మనం 1 hour టైం ఫ్రేమ్లో కొన్ని లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకుంటున్నాం ఎవ్రీడే కూడా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 44,358 లెవెల్ మనం ప్రీవియస్గా ఏంటంటే సపోర్ట్ లాగా ఉంది. దాని తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ లాగా ఉంది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. అండ్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైతే మనం డ్రా చేసుకుంటున్నాం కదా, ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయండి, ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేయండి. రైట్, మనకి ఇక్కడ ప్రీవియస్గా ఏంటంటే మనం ట్రాప్ క్యాండిల్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి రెడ్ క్యాండిల్ కదా స్ట్రాంగ్గా. బట్ ప్రీవియస్గా ఏదైతే లో ఉందో అంటే ఈ రెడ్ క్యాండిల్ లో ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ జరగలేదు కిందకి. జనరల్గా మార్కెట్ డౌన్ ట్రెండ్ పెడుతుందంటే ఏంటి, ఇలా వచ్చింది రెడ్ క్యాండిల్, కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంటుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. బట్ ఫ్రెండ్స్ ఈ యొక్క రెడ్ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయిందంటే మనం దాన్ని ఒక పేరు పెట్టుకున్నాం. ఓకే, మీరు ఏ పేరైనా పిలవచ్చు, నథింగ్ రాంగ్. సో అది ట్రాప్ క్యాండిల్ అంటాం మనం. ఓకే, అంటే జస్ట్ ఒక క్యాండిల్ వచ్చేసింది రెడ్ క్యాండిల్. చాలా మంది మేబీ పుట్స్ బై చేసి ఉండొచ్చు, లేకపోతే ఫ్యూచర్స్ షార్ట్ చేసి ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, అరే మంచి మొమెంటం వచ్చింది డౌన్ సైడ్, ఇంకొంచెం కిందకి వెళ్ళదా అనే ఉద్దేశంతో మేబీ ఈ యొక్క డెసిషన్ అనేది తీసుకొని ఉండొచ్చు, ఏది పుట్స్ బై చేయడం కానీ ఫ్యూచర్ షార్ట్ చేయడం. బట్ మనకి అది ట్రాప్ చేశారని ఎప్పుడు తెలుస్తుందంటే ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ ఎప్పుడైతే అయిందో మనకి ఏంటంటే అర్థమైపోద్ది, ఓకే మనం ట్రాప్ అయిపోయాం అని చెప్పేసి. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ప్రీవియస్గా మనం మెన్షన్ చేసుకున్న లెవెల్, ఆ లెవెల్ దగ్గర కరెక్ట్గా ఏంటంటే సపోర్ట్ తీసుకుంది అండ్ ఆ యొక్క లో ఏదైతే ఉందో ఆ లోని టచ్ చేయలేదు. ఒకవేళ నిజంగా మార్కెట్ కిందకి వెళ్ళాలనుకుంటే ఏం చేస్తుంది అంటే ఫ్రెండ్స్ ఈ యొక్క లోని బ్రేక్ చేస్తుంది, చేసుకొని కిందకి వెళ్ళిపోద్ది. మేబీ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకోవచ్చు. సో చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకోవచ్చు, కాదనట్లేదు. బట్ తర్వాత ఏంటంటే ఈ యొక్క లోని బ్రేక్ చేసుకొని కిందకి వెళ్తుంది. బట్ ఈ కేసులో వెళ్ళలేదు అండ్ ఆపోజిట్ సైడ్లో ఏంటంటే మనకి బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసుకుంటున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసి మనకి ఓకే మంచి రీజన్ ఉంది ఎంట్రీ కోసం అనుకుంటే ఏంటంటే దాంట్లో పొజిషన్ అనేది మనం తీసుకోవచ్చు. ఇక ఎనీహౌ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. ఓకేనా, అండ్ ఒకసారి కరెంట్ వీక్కి వెళ్దాం. మనకి 7th ఎక్స్పైరీ ఉంది. సో చేంజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీక్ నుంచి. అండ్ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ చేంజ్ చేశారు. మనకి ఈ మంత్ నుంచి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ బుధవారంకి వచ్చినట్టుంది. ఒకసారి చూద్దాం. ఓకే, ఎనీహౌ ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం అండ్ చార్ట్ని బట్టి అండ్ మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి లెవెల్స్ అనేది మార్క్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి 19,300 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ప్రీవియస్గా సేమ్ లెవెల్ అనమాట. ఏది మనకి ప్రీవియస్గా ఉన్న లెవెల్ 19,300 ఏదైతే ఉందో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి మనం మార్క్ చేసుకున్నాం 19,300 అనేది. ఓకేనా, సో ప్రస్తుతం ఏంటంటే 19,300 దగ్గర మనకి స్టిల్ కాల్స్ పుట్స్ అయితే సేల్ చేస్తూ ఉన్నారు బిగ్గర్ పిక్చర్ లో. రైట్, దాని తర్వాత మార్కెట్ ఏమైందంటే మనకి చూడండి అప్ సైడ్ వెళ్ళింది. అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఈ యొక్క లెవెల్ దగ్గర మళ్ళీ రీటెస్ట్ జరిగింది. యాక్చువల్గా నిన్నే రాత్రి లైవ్ లో కొంతమంది అడిగారు ఈ యొక్క గ్యాప్ ఫిల్లింగ్ అప్పుడు మనం క్యాండిల్ని ఎలా చూడాలి అని చెప్పేసి. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఈ యొక్క 15 minutes క్యాండిల్ హై అండ్ 15 minutes క్యాండిల్ లో అనేది మార్క్ చేస్తున్నాను. రైట్, చూడండి గ్యాప్ ఫిల్ అయింది. గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ అగైన్ ట్రాప్ క్యాండిల్ ఉంది. ట్రాప్ క్యాండిల్ ఎక్కడ ఉందంటే 19,457 ఏది ఈ లెవెల్ దగ్గర మళ్ళీ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది జోన్ అనమాట. యాక్చువల్గా మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. రైట్, బట్ డైరెక్ట్గా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. వచ్చేసి ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసుకుంది, మళ్ళీ యూ టర్న్ తీసుకుంది. యూ టర్న్ తీసుకునేటప్పుడు ప్రైస్ యాక్షన్ మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ విధంగా ఏంటంటే ఆ యొక్క హై లో మార్క్ చేసుకొని
జోన్లో ఏదన్నా రియాక్షన్ కనిపిస్తుందా అని చెప్పేసి మనం ఏంటంటే అబ్జర్వ్ చేస్తే దాన్ని ఏంటంటే మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు, ఒకవేళ ప్రైస్ అనేది మనకి సపోర్ట్ చేస్తే ప్రైస్ యాక్షన్ అనేది. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకి 19,600 తీసుకుందాం, 500 అయితే వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే పుట్స్ కూడా ఉన్నాయి. 19,600 అనేది మనం ఏంటంటే రెసిస్టెన్స్ తీసుకుందాం. సో ప్రస్తుతానికైతే నిన్న ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో 19,600 అండ్ 19,300 ఈ రెండు కూడా ఏంటంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతున్నాయి. రైట్, అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ యొక్క లెవెల్స్ కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. ఇన్ని లెవెల్స్ వద్దు, మనకి 2 లెవెల్స్ మాత్రమే ఫోకస్ చేద్దాం. అండ్ ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఇది రైట్, ఏది 19,600 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 19,585 ఇది కూడా రెసిస్టెన్స్ లెవెల్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఒకటి వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం, రెండోది వచ్చేసరికి మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం అనమాట. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వస్తే మేబీ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. సో ఈ యొక్క లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేసి అక్కడ ఒకవేళ లాంగ్లో ఉన్నాం అనుకోండి, అట్లీస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే స్కోప్ ఉంటుంది ఆ పాయింట్ దగ్గర. అందు గురించి ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ సక్సెస్ఫుల్గా ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, పైకి వెళుతూ ఉంది, మొమెంటంలో ఉంది అప్ సైడ్. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 19,300 మనకున్న సపోర్ట్ లెవెల్, 19,235 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. 14th ఎక్స్పైరీ చూస్తే 19,700కి వెళ్ళిపోయారు. సో కొద్దిగా దూరంగా వెళ్ళారు, బట్ ఎనీ హౌ దట్ ఈస్ గుడ్. దాని తరువాత మనకి 19,200కి వెళ్ళారు. కొద్దిగా వాలటైలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మనకి విక్స్ అనేది చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది, మేబీ కొద్దిగా వాలటైల్గా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే జరుగుతూ ఉంది వయా ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక బ్యాంక్ నిఫ్టీ వీక్లీకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకి ఇది బుధవారానికి వచ్చేసింది. ఈ యొక్క మంత్ నుంచి సెప్టెంబర్ కదా, చూడండి 6వ తారీఖు బుధవారం అనమాట. రైట్, ఈ యొక్క ఎక్స్పైరీ వచ్చేసరికి మనకి బుధవారం ఉంటుంది. సో గురువారం ఏమో నిఫ్టీ చేసుకోవచ్చు, బుధవారం బ్యాంక్ నిఫ్టీ చేసుకోవచ్చు. డబుల్ ధమాకా వచ్చింది ఏది ఆప్షన్ సెల్లర్స్కి. అండ్ ఆఫ్ కోర్స్ ఆప్షన్ బయర్ కూడా అదే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్కిల్ అనేది యూస్ చేస్తే దే కెన్ మేక్ ద మనీ. రైట్, బ్యాంక్ నిఫ్టీలో మనం లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం, స్ట్రక్చరల్గా ఎలా ఉందని చెప్పేసి. ఇవి అయితే ప్రీవియస్ లెవెల్స్ ఏం చేంజ్ చేయట్లేదు. ప్రస్తుతానికి ఈ యొక్క లెవెల్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఏది ప్రీవియస్గా ఇక్కడ మనకి యాక్టివిటీ అనేది కనిపించింది అండ్ రెస్పెక్ట్ చేసింది ఆల్మోస్ట్. సో అందుకని ప్రస్తుతం ఆ లెవెల్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి మనం ఏంటంటే లెవెల్ డిలీట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక లెవెల్ ఉందనుకుందాం, ఓకేనా. మార్కెట్ ఈ లెవెల్ దాటి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏం చేయొద్దు. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా ప్రైస్ యాక్షన్ మనకి సపోర్ట్ చేస్తుందంటే అప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, దట్ ఈస్ దేర్. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ టవర్ అయితే కనిపిస్తుంది 44,400 దగ్గర. గుడ్, 44,400. ఓకే, కొద్ది కిందకి వెళ్ళింది ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్, 44,500 దగ్గర కూడా ఉన్నారు. పక్కనే సెల్లింగ్ చేశారనమాట కాల్ పుట్స్ 44,400, 44,500. బట్ ఎనీ హౌ ప్రీవియస్గా అయితే ఒక్క నిమిషం 40 కరెంట్ ఎక్స్పైరీ అని మనం చూస్తుంది 44,400 దగ్గర మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. 44,400 ఇది మనకున్న సపోర్టు. ఓకే ఫ్రెండ్స్, సో క్లియర్గా ఏంటంటే ఒక బిగ్గర్ రేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుందో చూద్దాం. రెసిస్టెన్స్ అయితే 44,700, 45,000. యాక్చువల్గా 44,700 దగ్గర ఉన్నారు కొద్దిగా స్ట్రాంగ్గానే. 44,700 ఎక్స్పైరీ దగ్గరకు వచ్చింది కదా. ఓకే ఫైన్, అయితే అక్కడ పుట్స్ కూడా ఉన్నారు, బట్ పెద్ద టవర్ ఉంది కాబట్టి అందుకని నేనేం చేస్తున్నానంటే 44,700 దగ్గరికి తీసుకొస్తున్నాను. ఇది ఒక లెవెల్ అనమాట. ఓకే, ఎనీహౌ మనకి 44,700 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 44,950 బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా 44,000 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసరికి 43,939, ఇది అంటే 940 అనుకోవచ్చు. ఈ లెవెల్ వచ్చేసరికి మనకి ఉన్న సపోర్ట్ లెవెల్ అనమాట, ఏది బ్యాంక్ నిఫ్టీలో బిగ్గర్ పిక్చర్లో. ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ మనం చూసుకున్నట్టయితే 45,000 అయితే స్ట్రాంగ్గా సెల్ చేసేసారు. సో ప్రస్తుతం ఎక్కడుంది, 44,600 దగ్గర ఉంది. 900 పాయింట్లు డిస్టెన్స్ వెళ్ళేసి నెక్స్ట్ వీక్లో కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎనీహో మనకి ఇక్కడ 44,400 దగ్గర, 44,500 దగ్గర కొద్దిగా పుట్స్ అయితే సెల్ చేశారు. ఎనీహౌ ఇదైతే క్లారిటీగానే ఉంది. ఈ యొక్క బిగ్గర్ రేంజ్ అనేది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. రైట్, దాని తర్వాత మనం ఫిన్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఫిన్ నిఫ్టీలో అయితే ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేద్దాం.
ఫిన్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ వెళ్దాం. అండ్ టుమారో రేపు ఎక్స్పైరీ ఉంది 19,850 దగ్గర మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. చూడండి 19,850. దీన్ని కొద్దిగా దగ్గరికి తీసుకొచ్చారు 19,850 దగ్గరికి. ప్రీవియస్ ఓపెన్ ఇంట్రెస్ట్ కరెక్ట్ గా 19,850 దగ్గర మనం మార్క్ చేసుకోవడం జరిగింది. సపోర్ట్ విషయానికి వస్తే 19,770. ఇంతకుముందు 600 దగ్గర ఉంది, ఇంకొంచెం దగ్గరకు వచ్చారు. ఓకేనా, 19,000 వెరీ టైట్ గా దగ్గరగా అనేది వచ్చారు అనమాట. సో టైట్ రేంజ్ ఇది. సో ఇన్ బిట్వీన్ అనేది ట్రేడ్ అవుతుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి 19,850 అనేది రెసిస్టెన్స్ గాను 19,770 అనేది సపోర్ట్ గాను తీసుకున్నారనమాట. ఇకపోతే బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ ఒక లెవెల్ అనేది కనిపిస్తుంది. సో కొంచెం బిగ్గర్ రేంజ్ ఇది 19,927. ఇది మనకి రెసిస్టెన్స్ అండ్ జోన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒక 20-30 పాయింట్లో జోన్ ఉందన్నమాట. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్. ఓకే, అదేవిధంగా మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి 19,546 అనేది మనకున్న సపోర్ట్ అనమాట. దాని తర్వాత 19,770 అనేది మనకున్న సపోర్టు, 19,926 అనేది మనకున్న రెసిస్టెన్స్, 19,850 అనేది మనకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ ఇది. ఓకే, ఈ లెవెల్స్ అనేది మనం ఫాలో అవుదాం. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ అనేది మనం చూసుకున్నట్టే 7th ఎక్స్పైరీ ఉంది. ప్రస్తుతం ఏంటంటే 19,000. నిఫ్టీ మిడ్ క్యాప్ కదా, మిడ్ క్యాప్ 19,000 లేదులేండి, అందుకే డౌట్ వచ్చింది. మనకి 8,975 8,975 అనేది మనకున్న రెసిస్టెన్స్. దగ్గరకు వచ్చారు కొద్దిగా. 975 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే 8,950 8,925 అనేది తీసుకుందాం. 8,009 పైకి వచ్చారనమాట. ఇక్కడ నుంచి దగ్గరకు వచ్చేసారు 8,925. ఒక టైట్ రేంజ్ లోకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే ప్రీవియస్ గా మనం ఈ లెవెల్స్ అనేది అన్ని డిలీట్ చేద్దాం, మరి అంత కన్ఫ్యూజన్ గా పెట్టుకోవద్దు లెవెల్స్ కూడాను. ఓకే, సో ప్రస్తుతానికి ఈ లెవెల్ ఏంటంటే మనకి సిఐపి అనమాట, ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది. ఓకే, సో ఈ యొక్క లెవెల్ అనేది ఉంచుదామా, డిలీట్ చేద్దాం. ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి రెసిస్టెన్స్ లెవెల్ అనేది తీసుకుందాం క్లారిటీగా. దాని తర్వాత స్ట్రక్చర్ ని బట్టి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్క్ చేసుకుందాం. ప్రస్తుతం అయితే నేను ఈ లెవెల్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి యాక్టివిటీ అనేది కనిపించింది. ఓకే ఫైన్. ప్రస్తుతం మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 8,980 8,975 అప్రాక్సిమేట్ గా రెండు కూడా ఒకటే లెవెల్స్ అనమాట. ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ వచ్చేసరికి 8,925 8,918 అప్రాక్సిమేట్ గా ఇవి రెండు కూడాను మనకు సపోర్ట్ లెవెల్స్. ఓకే, ఒక టైట్ రేంజ్ లో అయితే మార్కెట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది మిడ్ క్యాప్ నిఫ్టీలో. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి 9,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, 8,900 దగ్గర. 8,900 అంటే కొద్దిగా డిస్టెన్స్ వెళ్ళారనమాట. యాక్చువల్గా సేమ్ అంతే ఉంది కానీ కొద్దిగా డిస్టెన్స్ వెళ్ళారు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ అంటే కొద్దిగా ఎక్స్పైరీకి దూరం ఎక్కువ ఉంది కాబట్టి అందుకని కొద్దిగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేశారు. ఓకేనా, ఎనీహౌ నెక్స్ట్ మనకి ఈ యొక్క ఎక్స్పైరీ కోసం ఈ యొక్క రెండు లెవెల్స్ అనేది మనం మార్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకేనా, ఆ లెవెల్స్ ని బట్టి మీరు ఏంటంటే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ యొక్క లెవెల్స్ కి సంబంధించి ఈ యొక్క కాన్సెప్ట్స్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మనం పెడుతున్న ఎఫర్ట్స్ అండ్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ యొక్క లైక్ ద్వారా ఏంటంటే సపోర్ట్ అనేది తెలియజేయండి. అండ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.